ఒక చిన్న గది. ఆ గది నిండా విపరీతమైన కంపు. ఎంతలా అంటే కనీసం ఒక్క నిమిషం కూడా లోపల నిలబడలేనంత. కానీ అదే నరకంలో ఒక 23 ఏళ్ల యువతి 3 నెలలుగా ప్రశాంతంగా గడుపుతోంది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగానే కనిపించిన దృశ్యం ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆఫీసర్లను కూడా షాక్కు గురిచేసింది. అసలు ఆ అల్మారాలో దొరికిన మాంసం ముక్కలు ఎవరివి? ఆ బాత్రూంలోని డ్రమ్ములో దాచిన రహస్యం ఏంటి? డిగ్రీ చదివిన 23 ఏళ్ల యువతి ఇంత కిరాతకంగా ఎందుకు మారింది? మహారాష్ట్రలోని లాల్బాగ్ అనే ప్రాంతం నుంచి ఒక వ్యక్తి కాల్చౌకి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. ఆ రోజు 2023 మార్చి 14వ తేదీ. అతనిలో కంగారు, మాటల్లో తడబాటు. చాలా భయంతో మాట్లాడుతున్నాడు. సార్, ఇక్కడ జరిగింది ఘోరం. ఆలస్యం అవుతుంది తీవ్రం. అందువల్ల త్వరగా రండి సార్ అని పిలిచాడు. పోలీసు జీపు సైరన్ మోగిస్తూ లాల్బాగ్లోని ఇబ్రహీం కాసిం బిల్డింగ్ వైపు దూసుకుపోయింది. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పోలీసుల దగ్గరకు వచ్చాడు. అతని ముఖం పాలిపోయి ఉంది. కళ్ళల్లో ఏదో పెద్ద ఘోరం జరిగిందన్న ఆవేదన కనిపిస్తోంది. సార్, నేనే మీకు ఫోన్ చేశాను. నా పేరు సురేష్. ఈ ఇంట్లో నా చెల్లెలు వీణా జైన్, ఆమె కూతురు రింపిల్ ఉంటున్నారని చెప్పాడు. సార్, నా చెల్లెలి కష్టాలు పగవారికి కూడా రాకూడదు. కొన్నాళ్ళ క్రితం మా బావ చనిపోయాడు. ఆయనకు ఎయిడ్స్ ఉంది. అది తెలియగానే మా బంధువులు, మా అమ్మా నాన్నలు కూడా కనికరం లేకుండా ప్రవర్తించారు. వీణకు కూడా ఆ వ్యాధి సోకి ఉంటుందని భయపడి మా పరువు పోవడమే కాకుండా మాకు కూడా అంటుకుంటుందని తల్లిని పిల్లని మెడపట్టుకుని బయటకు గెంటేశారు. కానీ నా చెల్లెల్ని నేను వదులుకోలేక ఎవరికీ తెలియకుండా ఈ లాల్బాగ్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇక్కడ పెట్టాను. ప్రతి నెల వాళ్లకు కావాల్సినవి పంపిస్తూ రోజు ఫోన్లో పలకరిస్తూ ఉండేవాడిని. కానీ 2022 డిసెంబర్ 25వ తేదీ నా చెల్లెలతో నేను మాట్లాడిన ఆఖరి రోజు అదే. ఆ రోజు తర్వాత వారం రోజులకు మళ్ళీ ఫోన్ చేశాను. నా చెల్లెలు ఫోన్ ఎత్తలేదు. అప్పుడు నా మేనకోడలు రింపుల్ ఎత్తింది. చాలా మామూలుగా మాట్లాడుతూ, అమ్మకు ఒంట్లో అస్సలు బాగాలేదు మామయ్య, హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఇప్పుడు అమ్మ మాట్లాడడం కుదరదు అని ఫోన్ పెట్టేసింది. 2 రోజుల తర్వాత చేస్తే అమ్మ ఇంకా హాస్పిటల్లోనే ఉంది అని చెప్పింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక చెప్పేది. మధ్యలో చెల్లెల ఫోన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అన్నయ్య, నేను బాగానే ఉన్నాను. హాస్పిటల్లో ఎవరిని కలవనివ్వడం లేదు. నువ్వు ఇక్కడికి రావద్దు అని ఉంది. ఆమెకు ఎయిడ్స్ ఉంది కాబట్టి పరిస్థితి విషమంగా ఉండబట్టే డాక్టర్లు ఆంక్షలు పెట్టారేమో అని నేను కూడా ఆసుపత్రి మెట్లు ఎక్కలేదు. కానీ సార్, ఈరోజు నా చెల్లెలు పుట్టినరోజు నాడైనా తనని చూడాలని, తను ఆసుపత్రిలో ఉన్నా సరే ఏదైనా బహుమతి ఇవ్వాలని నా భార్య ఉదయం ఇక్కడికి వచ్చింది. కానీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ తలుపు తీయట్లేదు. ఇల్లంతా మూసి ఉండడంతో నా భార్య దిగులుగా వెనుతిరిగింది. దారిలో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నా చెల్లెలు వీణా జైన్ గురించి అడిగింది. అప్పుడు ఆ కొట్టు యజమాని ఒక విషయం చెప్పాడు. సార్, ఏమ్మా, నేను వీణా జైన్ను చూసి చాలా రోజులైంది. కానీ ఆమె కూతురు అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూస్తే పిచ్చి పట్టినట్లు ఉంటుంది. స్నానం చేయదు, బట్టలు ఉతుక్కోదు, తల కూడా దువ్వుకోదు. వారానికి 2-3 సార్లు వచ్చి నూడిల్స్ కొనుక్కుని వెళ్తుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత నా భార్య వెంటనే నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను. ఆ తర్వాత తలుపు బాదుతూనే ఉన్నాను. నేను ఎంత తలుపులు కొట్టినా లోపల నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఈ తలుపులు బద్దలు కొట్టాను. మేము లోపలికి వెళ్ళినప్పుడు ఒక మూలన నా మేనకోడలు కూర్చుని ఉంది. ఆమెను చూసి నేను హడలిపోయాను. జుట్టు జడలు కట్టి మురికి బట్టలతో చాలా భయంకరంగా ఉంది. ఒళ్ళంతా వాసన వస్తోంది. అమ్మ ఎక్కడా అని అడిగితే మొదట ఆసుపత్రిలో ఉందని చెప్పింది. కాసేపయ్యాక మంచం వైపు చేయి చూపించింది. ఆ మంచం మీద ఎవరో పడుకుని దుప్పటి కప్పుకున్నట్లు ఉంది. కానీ ఆ దుప్పటి తీసి చూస్తే అక్కడ కేవలం పుర్రే ఎముకలు మాత్రమే ఉన్నాయి. అది చూసి భయపడి నేను బయటకు వచ్చి మీకు ఫోన్ చేశాను సార్ అని సురేష్ చెప్పాడు. అతని మాటలు విన్న పోలీసులు నెమ్మదిగా లోపలకు వెళ్ళారు. ఆ గదిలో ఒక అమ్మాయి తల దించుకుని కూర్చుని ఉంది. ఆమె ఉన్న గది దగ్గరకు వెళ్ళే ఎవరైనా సరే ముక్కు మూసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి ఒళ్ళంతా విపరీతమైన కంపు కొడుతోంది. ఆమెకు 23 ఏళ్ళుంటాయి. ఆ యువతి కనీసం స్నానం కూడా చేయకుండా మురికి బట్టలతో ఉండడం చూసి అందరికీ అసహ్యం వేసింది.
ఇంత వయసు వచ్చినా పరిశుభ్రంగా ఉండడం తెలియదా? ఏం అమ్మాయిరా బాబు అని అనుకున్నారు. ఆమె వైఖరే సరిగా లేదు. పోలీసులు ఇల్లు తనిఖీ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వారికి ఇంటి లోపల నుంచి ఏదో కుళ్ళిన వాసన రావడం మొదలైంది. ఆ కుళ్ళిన వాసనను పోగొట్టడానికి లైజాల్ లాంటి క్లీనింగ్ లిక్విడ్లను విపరీతంగా వాడినట్లు పోలీసులకు అర్థమైంది. ఇలాంటి క్లీనింగ్ వస్తువులు ఎలాంటి పరిస్థితుల్లో వాడతారు, ఎందుకు వాడతారనేది పోలీసులకు ఒక అంచనా ఉంటుంది. అదే ఉద్దేశంతో వారు ఇల్లంతా గాలించారు. ఆ గదిలో చీకటిగా ఉండడంతో పోలీసులు లైట్లు వేశారు. వెలుతురు పడగానే ఆ యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. జుట్టు విరబోసుకుని పిచ్చిదానిలా ఉన్న ఆమె వదనం చూసి లోలోన కాస్త భయపడ్డారు. వంటగదిని తనిఖీ చేసినప్పుడు అక్కడ సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎంతో క్లీన్గా ఉండాల్సిన వంటగది చెత్త కుప్పకు మారుపేరుగా ఉంది. గిన్నెలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్లేట్లు విసిరేసినట్లు బోర్లా పడి కనిపిస్తున్నాయి. ఇక సింకులో ఉన్న వస్తువులు పాకురు పట్టి ఉన్నాయి. కొన్ని గిన్నెలకు ఫంగస్ వచ్చింది. ఆ పాత్రలన్నీ చాలా కాలంగా కడగలేదని చూడగానే వారికి అర్థమైంది. వంటగదిని చెక్ చేస్తున్న పోలీసులకు వికారం కలిగింది. ఆ వాసనను భరించలేక పోలీసులు వెంటనే బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న ఎస్ఐ కాసేపయ్యాక యువతి దగ్గరకు వెళ్ళి కొన్ని ప్రశ్నలు వేశాడు. ఈ ఇంట్లో నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు. జుట్టు ముఖం నిండా పడి ఉండడంతో ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు. కానీ ఆమె భయంకరమైన చూపులు, వింత ప్రవర్తన ఎస్ఐకి ఇరిటేట్ కలిగించింది. వెంటనే మహిళా పోలీసులు ఆమె దగ్గరకు వచ్చి 2 చేతులతో పట్టుకుని సమాధానం చెప్పమని కోప్పడ్డారు. ఈ సమయంలో సురేష్ ఆ అమ్మాయిని అలా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. చిన్నప్పుడు తాను ఎంతో ప్రేమగా ఎత్తుకుని పెంచిన కోడలు ఈ స్థితిలో ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. ఎస్ఐ ఆదేశాలతో ఇంకొందరు పోలీసులు ఆ ఇంట్లో ప్రతి గదిని వెతికారు. ఒక అల్మారాను తెరవగానే కుళ్ళిపోయిన మాంసం వాసన ఇల్లంతా వ్యాపించింది. అక్కడున్న వారికి వాంతి వచ్చినంత పనైంది. వెంటనే ముక్కులు మూసుకున్నారు. ఆ అల్మారాలో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది. దాన్ని బయటకు తీసి టేబుల్ మీద పెట్టారు. ఆ కవర్లో మాంసం ముక్కలు ఉన్నాయి. అవి పూర్తిగా కుళ్ళిపోయి పురుగులు మెదులుతున్నాయి. అసలు ఆ మాంసం ఎవరిది, అది అక్కడ ఎందుకు ఉంది అనే అనుమానం పోలీసులకు కలిగింది. వెంటనే ఫోరెన్సిక్ టీంకు సమాచారం అందించారు. అప్పటికే ఆ ఇంటి చుట్టూ జనం భారీగా గుమికూడారు. ఆ ఇంట్లో తల్లి కూతురు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు ఈ ఘోరం జరగడంతో పలువురు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు. వీణ జైన్కు ఒంట్లో బాలేదని, ఆసుపత్రిలో ఉందని బయట ప్రచారం జరిగింది. కానీ అది ఎవరికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో నుంచి ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే చుట్టుపక్కల వారికి తెలియాలి. ఈ మధ్యలో ఆ అమ్మాయి చాలాసార్లు బయట కనిపించింది. కానీ తల్లి గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. జనం ఇలా మాట్లాడుకుంటుండగా పోలీసులు ఆ అమ్మాయి ఉన్న గదిలోని బాత్రూమ్ను వెతికారు. అక్కడ ఒక డ్రమ్ కనిపించింది. దాన్ని తెరిచి చూసిన పోలీసులు హడలిపోయారు. ఎందుకంటే అందులో మాంసం ముక్కలు ఉన్నాయి. ఫోరెన్సిక్ టీం వాటిని చూడగానే అవి మనుషులకు సంబంధించినవే అని చెప్పారు. అందులో సగం కాలిన ఒక చేయి, కాళ్ళు, పుర్రె భాగాలు ఉన్నాయి. ఎవరో ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి అందులో వేసినట్లు గుర్తించారు. ఈ వార్త బయటకు తెలియగానే అక్కడ ఒక్కసారిగా దుమారం రేగింది. ఆ ఇంట్లో హత్య జరిగిందని అందరికీ అర్థమైపోయింది. కాసేపట్లోనే విషయం ఆ ఏరియా మొత్తం తెలిసిపోయింది. ఆ ఇంట్లో ఉండేది తల్లి కూతురు మాత్రమే. తల్లి 3 నెలలుగా ఆసుపత్రిలో ఉందని ఆమె అన్న చెప్పాడు. అంటే చనిపోయింది తల్లేనా అనే అనుమానం మొదలైంది. ఫోరెన్సిక్ టీం ఆ డ్రమ్లో ఉన్న భాగాలను, అల్మారాలో దొరికిన మాంసాన్ని పరీక్షించింది. అవన్నీ కుళ్ళిపోయి నీరులా మారిపోవడంతో అవి ఆడవారివా లేక మగవారివా అనేది వెంటనే తేలలేదు. లోతైన పరీక్షల కోసం వాటిని ఆసుపత్రికి పంపించారు. ఇంట్లో ఉన్న ఆ అమ్మాయిని పట్టుకుని మీ అమ్మ ఏ ఆసుపత్రిలో ఉంది అని అడిగారు. తను ఒక ఆసుపత్రి పేరు చెప్పింది. వెంటనే పోలీసులు ఆ ఆసుపత్రికి ఫోన్ చేసి కనుక్కుంటే అక్కడ వీణ జైన్ పేరున్న ఆవిడెవరూ లేరని తేలింది. దీంతో పోలీసులకు అనుమానం పెరిగి ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారిస్తుంటే ఏమీ తెలియనట్లు సమాధానం చెబుతోంది. పైగా ఆమె దగ్గరకు వెళ్ళి మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాలేదు. స్నానం చేయకుండా ఉన్న ఆమె నుంచి వస్తున్న కంపు భరించలేక అధికారులు దూరంగా నిలబడే ప్రశ్నలు అడిగారు.
పోలీసులు రింపిల్ జైన్ను స్టేషన్కు పంపించి మొదట మహిళా పోలీసుల సహాయంతో స్నానం చేయించారు, కొత్త బట్టలు వేయించారు. ఆ తర్వాతే విచారణ మొదలైంది. ఆమె ఒక డిగ్రీ విద్యార్థిని. మొదట ఏమీ చెప్పకపోయినా ఉన్నతాధికారులు కాస్త కోపంగా అడిగేసరికి అసలు వాస్తవాలు చెప్పడం మొదలుపెట్టింది. వీరిది ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం. తండ్రి ప్రకాష్కు జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షల్లో అతనికి ఎయిడ్స్ ఉందని తేలింది. అది విని రింపిల్ తట్టుకోలేకపోయింది. కొద్ది రోజుల్లోనే తండ్రి చనిపోయాడు. ఆయన చనిపోయాక ఆ వ్యాధి ఇంట్లో మిగతా వారికి కూడా సోకుతుందనే భయంతో తండ్రి తరపు బంధువులు రింపిల్ను, ఆమె తల్లి వీణను ఇంట్లోంచి గెంటేశారు. వాళ్ళు వెంటనే వీణ పుట్టింటికి వెళ్ళారు. కానీ అక్కడ కూడా వారిని చేరదీయలేదు. రింపిల్ కాలేజీకి వెళ్తున్న సమయంలో ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. తనకు తండ్రి లేడని, కేవలం తల్లి మాత్రమే ఉందని రింపిల్ తన ప్రియుడికి చెప్పింది. పెళ్లికి ముందే నిజాలు చెప్పాలని భావించిన ఆమె అన్ని విషయాలు చెప్పింది. కానీ ఒక్క విషయం తప్ప. అదేంటంటే తన తండ్రి ఎయిడ్స్ వల్ల చనిపోయాడనే విషయం మాత్రం దాచింది. కానీ తను గిల్టీగా ఫీల్ అయ్యేది. ఎందుకంటే ఆ యువకుణ్ణి ఆమె సిన్సియర్గా లవ్ చేసింది. అతనికి నిజం చెప్పకుండా మోసం చేస్తున్నానా అని చాలా బాధపడేది. డిగ్రీ చివరిలో ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. అతడు తనను అర్థం చేసుకుని అదే ప్రేమను కురిపిస్తాడని ఆమె అనుకుంది. కానీ ఆ మాటలు విన్న తర్వాత అతడు పూర్తిగా మారిపోయాడు. నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నానని చెప్పిన ఆ యువకుడు ఈ విషయం వినగానే ఆమెతో సంబంధం తెంచుకున్నాడు. ఎయిడ్స్ ఉన్న లేడీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని ముఖం మీదే చెప్పేశాడు. నీకు కూడా ఎయిడ్స్ ఉందేమోనని అనుమానంగా ఉందన్నాడు. ఆ మాటలకు ఆమె గుండె పగిలిపోయింది. తనే ప్రపంచం, తనే జీవితం అనుకున్న వ్యక్తి ఇలా మాట్లాడతాడని అస్సలు ఊహించలేకపోయింది. ఒక్కసారిగా తన జీవితం తలకిందులైంది. ఇన్నాళ్ళు అతనితో ఊహించుకున్న పొదరిల్లు కుప్పకూలిపోయింది. అయినా అతన్ని వదల్లేదు. అతని వెంటపడి బతిమలాడుకునేది. ఒకరోజు అతడు తన ముఖం మీదే ఒక మాట అన్నాడు. ఇదిగో చూడు రింపుల్, నేను అంతా ఆరా తీశాను. మీ నాన్నకు ఎయిడ్స్ వచ్చింది మీ అమ్మ వల్లేనట కదా. మీ అమ్మకు ఆ వ్యాధి ఉందంటే ప్రస్తుతం మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు కాబట్టి నీకు కూడా అది వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను రిస్క్ తీసుకోలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది రింపుల్కు పెద్ద షాక్నిచ్చింది. తన ప్రియుడు తనను వదిలివేయడానికి కారణం తన తల్లినని కోపం పెంచుకుంది. ఆమె వల్లే తండ్రికి కూడా ఆ వ్యాధి సోకిందని ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. తన తల్లికి ఎవరితోనో అక్రమ సంబంధం ఉండబట్టే ఈ వ్యాధి వచ్చిందని, ఆమె తన తండ్రిని కూడా చంపేసిందని రింపుల్ నమ్మింది. అందుకే తండ్రి మరణానికి, తన ప్రేమ విఫలం కావడానికి కారణమైన తల్లిని చంపేయాలని నిర్ణయించుకుంది. ఒకరోజు తల్లి కూతుళ్ళ మధ్య గొడవ జరిగింది. నీ వల్లే నాన్నకు ఎయిడ్స్ వచ్చిందని రింపుల్ అనగానే తల్లి వీణ ఆమెను తిట్టింది. చిన్న పెద్ద తేడా లేకుండా నోటికి ఏదొస్తే అది కూస్తావా అని తిట్టిపోసింది. ఆ మాటలతో రింపుల్కు కోపం నశాలానికి ఎక్కింది. గొడవ పెరగడంతో రింపిల్ పక్కనే ఉన్న ఒక సిమెంట్ ఇటుక తీసుకుని తల్లి తల మీద గట్టిగా కొట్టింది. బలంగా తాకడంతో వీణ ఉన్న ఫలంగా కూలిపోయింది. ఆ తర్వాత తల్లి పైకెక్కి తల మీద దబా దబా బాధేసింది. ఆ దెబ్బలకు వీణ తట్టుకోలేకపోయింది. కన్న కూతురే అలా కొడుతుంటే ఆ తల్లి నరకాన్ని అనుభవించింది. గుండెలపై పెట్టుకుని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఆ కూతురే దాడి చేస్తుంటే ఆ తల్లి అస్సలు నమ్మలేకపోయింది. వయసులో ఉన్న కూతురు దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే ఆ తల్లి కుదేలైపోయింది. ఆమె నుంచి ప్రాణం దూరం అయ్యేది ఆమెకు స్పష్టంగా కనిపించింది. కాసేపట్లోనే కళ్ళు తెరిచి ఉండగానే ఆమె నుంచి ప్రాణం విడిపోయింది. తల్లి చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక శవాన్ని ఇంట్లోకి ఈడ్చుకెళ్ళింది రింపుల్. తలుపులు, కిటికీలు అన్నీ మూసేసింది. తను చేసిన నేరం ఎవరికీ తెలియకుండా ఏం చేయాలా అని ఆలోచించింది. ఈ హత్య ఎవరికీ తెలియొద్దంటే మొదటగా శవాన్ని మాయం చేయాలి. ఏం చేద్దామా అని బాగా ఆలోచించింది. తీవ్రంగా ఆలోచించిన తర్వాత ఆమెకు ఏదో ఐడియా వచ్చింది. వెంటనే బయటకు వెళ్ళి ఒక ఎలక్ట్రికల్ కట్టర్, ఫినాయిల్, యాసిడ్, రూమ్ ఫ్రెషనర్లు కొనుక్కుని వచ్చింది. శవాన్ని ముక్కలుగా నరికి యాసిడ్ పోసి కరిగించేయాలనేది ఆమె ప్లాన్. ఒక ఆడపిల్ల కట్టర్ను చేతుల్లోకి తీసుకుని చేపలను కోసినట్లు తన సొంత తల్లి శరీరాన్ని ముక్కలుగా కోసింది. కనీసం కోడిని కోయాలంటేనే చాలా మంది వల్ల కాదు. తినకుండానైనా ఉంటాం, కానీ కోడినో మేకనో కోయాలంటే మాత్రం తన వల్ల కాదని చెప్పే ఎంతో మంది మాంసప్రియులను చూసే ఉంటాం. కానీ ఎంతో సుకుమారంగా పెరిగిన వారైనా ఒకసారి హత్య చేస్తే
ఆ తర్వాత ఎలాంటి ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారా? యాక్చువల్గా హత్య అనేదే ఎక్స్ట్రీమ్, ఇక దానికి మించిందే ఉంటుందని లైట్గా తీసుకుంటారా? తల్లి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కోసిన ఆ కూతురు పీసులను డ్రమ్ములో వేసి యాసిడ్ పోసింది. వాసన రాకుండా ఉండడానికి ఇల్లంతా ఫినాయిల్ చల్లింది. తలుపులు కిటికీలు గట్టిగా మూసింది. రంధ్రాల నుంచి కూడా దుర్వాసన బయటకు పోకుండా పేపర్లు పెట్టి గట్టిగా అదిమింది. యాసిడ్లో వేసిన తర్వాత మాంసం ముక్కలు కరిగిపోతాయని అనుకుంది. కానీ ఆమె ప్లాన్ బెడ్స్ కొట్టింది. 4 రోజుల తర్వాత చూస్తే మాంసం ముక్కలు కరగలేదు. ఆమెకున్న యాసిడ్ పవర్ తక్కువగా ఉండడమే దానికి కారణం. దాంతో ఆమె ఒక చేతిని బయటకు తీసి హాల్లోనే ప్లేట్లో పెట్టి తగలబెట్టడానికి ప్రయత్నించింది. యాసిడ్ తగిలి ఉండడం వల్ల అది పెద్ద ఎత్తున పొగ రావడం మొదలైంది. ఆ పొగగాని బయటకు వెళ్తే బయట ఉన్న జనానికి అనుమానం వస్తుంది. ఏమైందో చూద్దామని లోపలికి వస్తారు. ఆ తర్వాత అంతా కనిపెడతారని భయపడింది. వెంటనే నీళ్లు పోసి ఆ మంటలను ఆర్పేసింది. అప్పటికే ఆ చేయి సగం కాలిపోయింది. తగలబెట్టడం కూడా కుదరదని అర్థమయ్యాక ఆమెకు ఏం చేయాలో తెలియక మెంటలెక్కిపోయింది. అలా ఆలోచిస్తూ ఇంట్లోనే ఉండిపోయింది. 3-4 రోజుల తర్వాత విపరీతమైన ఆకలి వేయడంతో ఇల్లు వదిలి బయటకు వచ్చింది. అప్పటి వరకు ఆమె తన బట్టలు కూడా మార్చుకోలేదు. ఆ వాసనను కూడా పట్టించుకోనంతగా ఆమె మనస్తత్వం మారిపోయింది. అదే కంపు కొడుతున్న బట్టలతో మార్కెట్కు వెళ్ళి కొన్ని సామాన్లు కొనుక్కుని వచ్చింది. ఆమెను అలా చూసి దగ్గరికి వెళ్ళడానికి కూడా జనం భయపడే పరిస్థితి వచ్చింది. మాంసం ముక్కలు పూర్తిగా కరిగిపోతాయని ఆమె ఎదురు చూసింది. అందుకే కొన్ని ముక్కలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి అల్మారాలో దాచిపెట్టింది. మరికొన్నిటిని డ్రమ్ములో పాత్రల్లో పెట్టింది. పాత్రల్లో ఉన్నవి కొంతవరకు కరిగాక వాటన్నింటినీ తీసి ఆ డ్రమ్ములో పోసింది. ఇలా 3 నెలలు గడిచిపోయాయి. ఒక్కసారి ఆలోచించండి, కన్న తల్లిని చంపిన కూతురు 3 నెలల పాటు అదే ఇంట్లో డెడ్ బాడీతో ఉండింది. రింకిల్ ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత పోలీసులు ఆధారాలు సేకరించడానికి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళారు. రింపుల్తో ఆ ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అప్పటికే ఊరి జనానికి విషయం తెలిసిపోవడంతో అందరూ ఆశ్చర్యంగా ఆమెను చూడసాగారు. కాకపోతే ఈసారి ఆమె శుభ్రంగా తయారై వచ్చింది. ఆమె తల్లిని నరకడానికి వాడిన ఎలక్ట్రిక్ కట్టర్, ఫినాయిల్ వంటి అన్ని వస్తువులను పోలీసులు ఆ ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాల కోసం వారు వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం రాలేదు. కానీ ఆమె ఆ కట్టర్, ఫినాయిల్, యాసిడ్ కొన్న దుకాణాలకు ఆమెను తీసుకుని వెళ్ళగా ఆ దుకాణదారులు ఆమెను గుర్తుపట్టారు. ఆ ఆధారాలతో పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. ఒక కూతురు తన తల్లిని చంపిన భయంకరమైన కేసు ఇది. ఈ కేసులో చివరి ట్విస్ట్ ఏంటో తెలుసా? నిజానికి వీణకు ఎయిడ్స్ లేదు. ఆమె భర్తకు ఉన్న తప్పుడు స్నేహాల వల్ల అతనికి మాత్రమే ఆ వ్యాధి సోకింది. అదృష్టవశాత్తు వీణకు ఆ వ్యాధి రాలేదు. కానీ కుటుంబ సభ్యులు అపార్థం చేసుకుని వీణకు కూడా HIV ఉందని అనుకున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారు. పుట్టింటి వారు కూడా ఆమెను ఆదరించలేదు. అంతటి కష్టకాలంలో కూడా ఆమె కూతురును వదలలేదు. బతుకు జీవుడా అని తన కూతురును తన గుండెలకు హత్తుకుని నిలువ నీడ కోసం ప్రయత్నించింది. అప్పుడు ఆమె అన్న ఎవరికీ తెలియకుండా అండగా నిలిచాడు. అందరికీ దూరంగా ఒక ఇల్లును అద్దెకు చూసి చెల్లిని, మేనకోడల్ని అందులో పెట్టాడు. తన వంతు సాయం చేశాడు. ఒకవైపు చీత్కారాలు, ఇంకోవైపు నిరాదరణ. ఎంతటి కష్టంలో ఉన్న కూతురును ఆ తల్లి జాగ్రత్తగా చూసుకుంది. కానీ కన్న తల్లిని అపార్థం చేసుకున్న ఆ కూతురు తల్లికి ఇచ్చిన బహుమతి ఏంటంటే చావు. కాస్త కూడా కనికరం లేకుండా పగబట్టింది. తన తండ్రి చావుకు తన ప్రేమ విఫలమవడానికి తనే కారణం అనుకుంది. పాలిచ్చి పెంచిన బంధాన్ని మరిచింది. తన వైపు నుంచే ఆలోచించి తల్లిని కడతేర్చింది. ఎయిడ్స్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. సమాజం వీణను ఆదరించి ఉంటే రింకిల్ ఇలాంటి దారుణానికి ఒడిగట్టేది కాదు. ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మన సమాజంలో మార్పు రావాలి. రోగాన్ని ద్వేషించాలి, కానీ రోగిని కాదు. చివరకు ఈ కథలో మిగిలింది కేవలం శూన్యం. నిర్దోషి అయిన తల్లి ప్రాణాలు కోల్పోయింది. అజ్ఞాని అయిన కూతురు జైలు పాలైంది. అనుమానం పెనుభూతం అనే సామెతకు ఈ కేసు ఒక నిలువెత్తు సాక్ష్యం. తప్పుడు స్నేహాల వల్ల మొదలైన ఒక వ్యాధి సమాజం చూపిన వివక్ష వల్ల ఒక కన్న తల్లిని ముక్కలు ముక్కలుగా నరికే స్థాయికి చేరుకుంది. మనం మనుషులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేసిన కేసు ఇది. మన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ఈ కేసులో మొదటి తప్పు సమాజానిదే. వీణ భర్తకు ఎయిడ్స్ సోకినప్పుడు అది అతనికి ఉన్న తప్పుడు స్నేహాల వల్ల వచ్చిందని తెలిసినా ఆ శిక్షను వీణకు కూడా వేశారు. వ్యాధి సోకిన వారు అపవిత్రులు అనే మూఢనమ్మకం వారిని ఆవహించింది. మానవత్వం కంటే భయం పెరిగిపోయింది. ఈ వెలివేత వల్ల వీణ మరియు రింకిల్ ఒంటరితనంలోకి వెళ్ళిపోయారు. ఈ కేసులో అత్యంత దయనీయ పాత్ర ఎవరిదంటే వీణది. ఒకవైపు భర్తను కోల్పోయి ఇంకోవైపు పుట్టింటి వారు అత్తింటి వారు గెంటేసినా ఆమె కుంగిపోలేదు. తన మీద పడ్డ అపనిందను భరిస్తూనే తన కూతురు భవిష్యత్తు కోసం అజ్ఞాతంలో బతికింది. ఆమె కూతురును ప్రేమతో పెంచింది, కానీ తనపై పెరుగుతున్న ద్వేషాన్ని పసిగట్టలేకపోయింది. రింపిల్ ఒక యువతిగా, డిగ్రీ చదివిన వ్యక్తిగా వాస్తవాలను గ్రహించలేకపోయింది. తన తండ్రి మరణానికి, తన ప్రేమ విఫలమవడానికి తల్లిదే తప్పు అని ఫిక్స్ అయిపోయింది. ప్రియుడు అన్న మాటలు ఆమె మనసులో ముళ్ళులా గుచ్చుకున్నాయి. నా తల్లి ఒక చెడ్డది, ఆమె వల్లే నా జీవితం నాశనమైంది అనే ఆలోచన తల్లిని చంపాలనే కక్షను పెంచింది. ప్రియుడు వదిలివేయడం ఆమెకు తట్టుకోలేని దెబ్బ. ఆ బాధను ఆమె తన తల్లిపై ప్రతీకారంగా మార్చుకుంది. రింకిల్ ప్రియుడి ప్రవర్తన కూడా ఇక్కడ కీలకం. నిజంగా ఆమెను ప్రేమించిన వాడైతే పరీక్షలు చేయించేవాడు, అండగా ఉండేవాడు. కానీ అతను నిందలు వేసి వెళ్ళిపోవడం ఆమెను మరింత క్రూరంగా మార్చేసింది. సాధారణంగా ఎవరైనా పొరపాటున ఒక ప్రాణం తీస్తే భయంతో వణికిపోతారు. కానీ రింపిల్ అలా చేయలేదు. తన తల్లిని చంపిన తరువాత ఆ శవాన్ని మాయం చేయడానికి ఆమె ఎంచుకున్న మార్గం అత్యంత దారుణమైంది. మాంసం కోసే కత్తితో తల్లి శరీరాన్ని కోస్తుంటే రక్తం చిందుతున్నా, కన్న తల్లి ముఖం కనిపిస్తున్నా ఆమె మనసు చెలించలేదు. ఇంట్లో ఒక చిన్న ఎలక చనిపోతేనే మనం ఆ వాసన భరించలేక ఇల్లంతా వెతుకుతాం. అలాంటిది ఒక నిలువెత్తు మనిషి శరీరం కుళ్ళిపోతుంటే వచ్చే దుర్వాసనను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తల్లిని చంపి ఆ డెడ్ బాడీ నుంచి వచ్చే వాసనను భరిస్తూ 3 నెలలు అదే ఇంట్లో ఉంది. ఈ పరిస్థితిని ఒక్కసారి తలుచుకోండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో రాయండి. డ్రమ్ములోని డెడ్ బాడీ పార్ట్స్కు పురుగులు పడుతున్నా, విపరీతమైన కంపు కొడుతున్నా ఆమెకు అసహ్యం వేయలేదంటే ఆమె మానసిక స్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. 3 నెలల పాటు తన మేనమామను, పొరుగువారిని తన అబద్ధాలతో బురిడి కొట్టించింది. ఎవరైనా ఫోన్ చేస్తే అమ్మ నిద్రపోతుందని లేదా ఆసుపత్రిలో ఉందని చెప్పేది. తన తల్లి ఫోన్ నుంచే మేనమామకు మెసేజ్లు పంపేది. ఒక మనిషి ఇన్ని అబద్ధాలు ఆడుతూ అంత పెద్ద శవాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రశాంతంగా ఉందంటే ఆమెను ఏమనాలో అర్థం కావట్లేదు. తల్లి తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి సమాజంతో పోరాడుతుంటే కూతురు మాత్రం ఆ తల్లినే విలన్గా చూసింది. కన్న తల్లి ప్రేమను గుర్తించలేక బయట వ్యక్తులు అంటే ప్రియుడు అన్న మాటలను నమ్మి ఈ ఘోరానికి ఒడిగట్టింది. ఈ సంఘటన మనకు ఒక భయంకరమైన నిజాన్ని గుర్తు చేస్తుంది. మానసిక అనారోగ్యం మరియు అపార్థం కలిస్తే మనిషి అనేవాడు మృగం కంటే ఘోరంగా తయారవుతాడు. ఇది కేవలం హత్య కాదు, మానవ సంబంధాల మీద జరిగిన ఒక పెద్ద దాడి. ఒక తల్లి అంతటి వేదనను అనుభవించి చివరికి తన కూతురి చేతిలోనే అలా అంతమవ్వడం నిజంగా ఒక తీరని విషాదం. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.